కనబడే బండి వచ్చేసి హోండా సిబి షైన్ 125cc. కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి ఈ బండి 5-6 కిలోమీటర్ తిరిగిన తర్వాత బండి స్టార్ట్ అవ్వడం లేదంట. కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందట. మళ్ళీ 5-6 కిలోమీటర్ తిరిగిన తర్వాత మళ్ళీ బండి బంద్ పడుతుందట. ఎయిర్ ఫిల్టర్ అయితే మంచిగా ఉన్నది, క్లీన్ చేస్తే నడుస్తుంది. మళ్ళీ కార్బోరేటర్ సైడ్ విప్పి చూసాక దీని ప్రాబ్లం అన్నది అర్థమైంది. పెట్రోల్ ట్యాంక్ ఎయిర్ డ్రైన్ పైప్ని డైరెక్ట్గా కార్బోరేటర్కి సెట్ చేసి ఉండే. ఆ ఎయిర్ డ్రైన్ పైప్ని BS4 కిట్కి అమర్చి ఉంచాలి. అప్పుడైతేనే పెట్రోల్ ట్యాంక్లకు ఎయిర్ ఫ్లో వెళ్తుంది. BS4 కిట్ జామ్ అయిందని వేరే మెకానిక్ దాని కనెక్షన్ తీసేశాడంట. దానివల్ల పెట్రోల్ కార్బోరేటర్లోకి వెళ్ళడం లేదు. దీనినే BS4 కిట్ అంటారు. ఆ కిట్ని తీసుకొని నేనైతే క్లీన్ చేస్తున్నా. ఈ BS4 కిట్కి కనెక్షన్ ఇవ్వకుంటే బండి స్టార్ట్ కాదంటే బండి స్టార్ట్ అవుతుంది. కాకపోతే పెట్రోల్ ట్యాంక్ ఎయిర్ డ్రైన్ పైప్ని విడిగా వదిలేయాలి. దానివల్ల కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. BS4 కిట్ ఖరాబ్ అయితే కొత్తది వేసుకుంటే బాగుంటుంది. కంపెనీ వాళ్ళు ఊరికే ఏది ఇవ్వరు కదా. మరి ఈ కిట్ ఖరాబ్ అయితే ఏం చేయాలంటే ఏం లేదు, 5-6 కిలోమీటర్లకు ఒకసారి ట్యాంక్ మూత తీయాలి. అప్పుడు ఎయిర్ అన్నది ట్యాంక్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నడుస్తూ ఉంటుంది. పైపులు కూడా క్లీన్ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి మళ్ళీ అదే యూజ్ చేస్తున్నా. తర్వాత ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేయమన్నాడు కస్టమర్. ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తున్నా. కస్టమర్ వచ్చేసి థ్రోటల్ కేబుల్ కూడా చేంజ్ చేయమన్నారు. థ్రోటల్ కేబుల్ మొత్తం ఖరాబ్ అయి ఉన్నది, తెగిపోయింది మధ్యలోకు. అదే మన ఎక్సలేటర్ వైర్. ఎక్సలేటర్ వైర్ వచ్చేసి కొత్తది వేస్తున్నా. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.